నీళ్ళు రావటం కాదు, పైనుంచి వరద వచ్చినప్పుడు అలుగు పోస్తుంది. అలుగు పోసినప్పుడు రాకపోకలు బంద్. మంగాపురం తండ అదైతే ఆ తండలు ఉన్నాయి, ఆ రెండు చిన్న తండలు, వాటికి రాకపోకలు బంద్ అవుతాయి. పోయితే కాదు, రాయితీ కాదు, ఇక ఇట్లా తిరిగిపోవాలి 10 కిలోమీటర్లు పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అవతలనే ఉన్నది, కానీ నందిగాం కాలువ కూడా ఉన్నది బ్రాంచి. అధికారులకు చెప్పామండి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు. ఆయన టీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, అది కాలేదు. ఆ రోడ్డు కూడా కట్ట రోడ్డు ఆయనే పోయించిండు, ఇబ్బందిగానే ఉన్నది. అక్కడ ప్రభుత్వానికి చెప్పేది ఏమున్నది, అది చేయమని చెప్తామే అంతవరకే. మాకు హైట్ బ్రిడ్జి కావాలా, 4 కోట్లు చిల్లర అవుతుంది, మామూలుగా కాదు అది. వాళ్ళు ఏమన్నా చేస్తే 4 కోట్లలో అవుతుంది అన్నట్టు. రోడ్డు పోసినా ఆగదు, తాత్కాలికంగా పోసుకుంటారు, పోతుంది ఉత్తానే. రోడ్డు అక్కడ పోవడానికి 2 తండాలు ఉన్నాయి, ఆ తండ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయండి, అక్కడ పొలాల కాడికి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు అలుగు పడ్డప్పుడల్లా ఇబ్బంది అక్కడ. ఇక తాత్కాలికంగా అవి చదువుకొని పోతుంటుంది ఎప్పటికప్పుడు. వర్షాకాలం ఎక్కువ అలుగు పడితే చాలా ఇబ్బంది అక్కడ. వర్షాకాలం చాలా ఇబ్బంది. ఇక పోతే అట్ట కొండపల్లి అటు నాసిపల్లి మీద తిరిగి రావాలి, లేకుంటే ఇట్ట రాయగూడ వాళ్ళది అట్లా తిరిగి రావాలి. ఇప్పుడున్న సర్పంచ్గా ఆయన ఏది నెల కూడా కాలేదుగా, చెప్తున్నా. ఇప్పుడు ఆయన పై ఇక చెప్పాలేదు, కానీ భయపడేదే ఉందిలే. ఇప్పుడు ఇక చెప్పలేదు. ఇప్పుడు వర్షాలు పడితే ఏమన్నా మళ్ళీ స్టార్ట్ అయితే అప్పుడు ఇబ్బంది అవుతుంది. బుర్రా ప్రసాదరావు అయితే ఆయన వచ్చింది మొన్న 2 నెలలు అయింది గెలిచి. ఆయన ఇప్పుడు ఎట్లా అంటించుకుంటాడు పనుసు, ఆయన కాదు ఇప్పుడు ఏమి ఉండదుగా. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల నుంచి అట్నే ఉంటుంది. అసలు ఎవడు అంటించుకోవట్లేదు. అక్కడే సీసీ రోడ్లు అయినాయి, ఆ కట్టకానే అది గుడి కానీ అది బ్రిడ్జి కట్టాలా, రోడ్డు పోయాలి, అంతే. దాంట్లో సమస్య ఏం లేదు. బాగా ఇబ్బంది. అసలు బండ్లు ఇటు ఇటు నాసిపల్లి నుంచి అంతే ఇబ్బంది అవుతుంది. అది ఉన్నమాట ఇదండి. ఇక చేసేది ఏముంది, వాళ్ళ చేతిలో పని. అది గవర్నమెంట్ అంటించుకుంటేనే అయింది. ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన కాడ నుంచి ఇక్కడ చెరువు కట్ట అలుగు పోస్తా అని చెప్పిండు, అలుగు పోయలేదు, ఏదీ చేయలేదు. ఈ యూరియా కట్టలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి, ఎందుకంటే రైతులకి సరిగా అందట్లేదు. ఇది ఒకటి పెట్టిండు, ఏది కోడు యాడని, అది వేపు ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు చదువు రానోడు అంటే ఎట్ట చేస్తాడంటే, చదువు వచ్చేవాడు కంటే తెలిసిద్ది. మాలాంటి వికలాంగులు ఉంటాం. వికలాంగులు ఇప్పుడు ఇక్కడ బుక్ చేసుకుంటాం, వేరే చోట పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేస్తాం సార్. ఉండూరులోనే ఆ వ్యాపు లేకుండా లైన్ల వారికి ఇస్తే బాగుంటుందని చెబుతున్నా. చాలా ఇబ్బంది ఉంది సార్ ఈ అలుగు వల్ల. అలుగు పోస్తుంది, వర్షాకాలం వస్తే ఇబ్బంది. ఆయన ఎక్కిన కాడ నుంచి చెప్పిండు శ్రీనివాసరెడ్డి గారు ఇంతవరకు చెరువు మేము మా తాతలు పుట్టిన కాడ నుంచి ఉందంట, అది మా తాతలు పుట్టిన కాడ నుంచి ఉందంట. ఆ పొంగులేటి శ్రీనివాస గారి దయ వల్ల అది బాగు చేస్తాడా చేయడా అనేది కూడా తెలియని పరిస్థితికి ఉందండి. వాళ్ళు ప్రస్తుతం దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మనకి బ్రిడ్జి ఒకటి పోస్తే మనకి రాకపోకలు అనేవి మంచిగా సజావుగా సాగుతాయి అని నా యొక్క విజ్ఞప్తి. అది ఏదలాబాద్ షెహర్ నైజాం గవర్నమెంట్ కాడ నుంచి ఉంది. అది ఆడ పెద్ద మసీద్ ఉంది, ఆంజనేయుడు గుడి ఉంది. దాదాపు మా ముత్తాతల కాలం నుంచి 200 సంవత్సరాల నుంచి జనం వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అలుగులు పడేటప్పుడు అవి కోసుకొని పోతుంది. ఆడపడుచులు పోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది రైతులు దరఖాస్తులు పెట్టినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా 200 సంవత్సరాల నుంచి అట్నే పోతారు, అట్నే వస్తారు. అది వేస్తే ఆ మసీద్ కాడికి, హనుమంతుడి గుడి కాడికి పూజలు డైరెక్ట్ వల్లబ్బి టు అజయ్ తండ, ఇది మంగాపురం తండ, ఆ నుంచి ఆంధ్రాకి గండ్రాయి పోవడానికి మంచి సౌకర్యం ఉంటుంది. ప్రభుత్వం ఏం చెప్పేది ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది, కడతామంటారు, ఏం చేస్తామంటారు, కానీ దానికి చేసేది ఏం లేదు. అది ఏమైనా అదృష్టం ఉంటే రైతుల ద్వారాగా అది కడితే అందరికీ దాదాపు 10 ఊళ్ళకు సౌకర్యం ఉంటుంది. విజయవాడ దాకా పోవచ్చు. ఏమన్నా ఎప్పటి నుంచో ఉంది రాదారు లేక, అది ఇబ్బంది, జనానికి బాగా ఇబ్బంది ఉంది. రోడ్డు ఇబ్బంది బాగా చేస్తే మంచిగా ఉంటుంది, అంతే. ఏం లేదు దాని నుంచి. మధ్యలో ఉంది, ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉంది, సరిగ్గా ఎందుకని అయిపోయింది. ఇది ఆంధ్రాలో పడుచుకోరు, తెలంగాణ పడుచుకోరు, అది పడుచుకోరు, ఎవరు పడుచుకోరు. ఇక వాళ్ళకంటే వాళ్ళదే ఇల్లు తిల్లు వాళ్ళంటే ఎవరు పడుచుకోరు. అది వ్యాపారం. ఏదో ఒకటి బాధ్యత మంచిగా ఉంటుంది, అంతే. అని చెప్పిన ఎవరు ఏం చేస్తారో ఎవరు చేయట్లేదు. ఏ ఎమ్మెల్యే అయితే అంతే ఉంది, చెప్పి ఎప్పటి నుంచే ఉంది. చేస్తాం, మేము చేయకుండా ఉంటాం, చేస్తాం అంటారు, కానీ ఏం లేదు, అది ఏం లేదు, అంతే. ఇది ఎప్పుడో 100 సంవత్సరాలు నాకు నేను పుట్టలేదు, అసలు అది ఎప్పటి నుంచి ఉంది.
అందేందండి చెరువు ఉన్న కాడ నుంచి అంతా. వర్షాకాలం బాగా ఇబ్బంది పోలేము దాటలేము వర్షాకాలం చుట్టూ పోవాలి చుట్టూ తిరిగి పోవాలి రాయడం నుంచి అది ఆడ బాగొస్తే ఈ మంది అన్ని బంద్ ఈ దొమ్మ 7 రోజులు బంద్ వస్తుంది అంతా దానివల్ల చెరువు పెడితే అల్లు పెడితే నీకు ఇబ్బంది ప్రభుత్వం చేయాలని చెబుతుంది ఏం చేస్తాం మేము మాత్రం ఏం చేస్తాం చెప్తాం చేయండి కొద్దిగా అలుగు పారుతూనే ఉంది అలుగు వస్తుంది పట్టించుకునేది ఏం పట్టించుకుంటారండి ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది అది అట్నే పోతుంది అలుగు పడుతుంది పోతుంది ఇక ఇట్నే మామూలుగా రోడ్డు పోతారు మళ్ళీ కొట్టకపోతుంది ఇబ్బంది అవుతూనే ఉంది వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే అది అంతా ఇబ్బందిగా నడుతూనే ఉంది ఇక అటు మట్టి పోతారు మళ్ళీ ఇట్లా నడతారు ఇంక అట్నే నడుతుంది ఈడు 5 అంటారు మరి అది 5 కాదో తెలియదు సీఎంకి ఏం చెప్తామండి మేము చెప్పలేస్తాం పెద్దోళ్ళు పోయి ఏమన్నా చెప్తారు ఏదన్నా ఉంటే ఇక కావాలని ఇక శాంక్షన్ అయిందే అంటారు 5 మంచిదని మేము అనుకుంటాము ఇక్కడ తండకి చెరువు మాగారంకి బ్రిడ్జి కావాలి ఆడ వాన వచ్చినప్పుడల్లా కొట్టపోతే ఇప్పుడు 3 కిలోమీటర్లదే 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ఇడిపోయినా మంగపురం తండ మాకు 3 కిలోమీటర్లు పోద్ది నడిచినా కానీ ఆటోలు కానీ బైకులు కానీ పోతాయి ఆ బ్రిడ్జి లేపటం వల్ల అటు చుట్టూ కొల్లాబి నుంచి తిరిగి రావాల్సి వస్తుంది లేకపోతే నాచిపల్లి ఇటు నుంచి పోవాల్సి వస్తుంది ఆ బ్రిడ్జి లేక ఇబ్బంది ఎన్నిసార్లు చెప్పిన శాంక్షన్ అయింది అంటారు మరి ఇది ముందుకు రావట్లే అది బ్రిడ్జి కావాలని డిమాండ్ చేస్తాం ఏం చెప్తాం కావాలి వస్తే అందరికి మంచిది వర్షాకాలం వస్తే ఇబ్బంది ఎన్నిసార్లు మట్టి పోసినాం 10 టిప్పర్లు 20 టిప్పర్లు మట్టి పోతున్నాం కొట్టపోతుంది మట్టి పోతున్నామో కొట్టపోతున్నాం ఏరియా కట్ల ఇబ్బంది కూడా ఉంది యాప్ పెట్టారు అది యాప్ అందరికి రైతులకి యాప్ అంటే ఏం తెలిసింది ఆ యాప్ వచ్చింది ఆ బుక్ చేసే లోపల కట్ల అయిపోతుంది అన్ని ఇబ్బందులు ఉన్నాయండి రోడ్లు లేవు ఎటు పోయినా శాలకు పోవాలన్నా ఇబ్బందిగా ఉంది రైతు వారికి అయితే అదే అలుగు పడుతూనే ఉంది వర్షం పెద్ద వర్షం వస్తే అలుగు పడుతుంది ఎప్పుడు కొట్టకపోతూనే ఉంది అది పోంచోళ్ళు లేడు ఏదో మట్టిగా రైతులు తాత్కాలికంగా తల 500 వేసుకొని మట్టి పోసుకుంటున్నారు అది మళ్ళీ 3 రోజులకు 4 రోజులకు మళ్ళీ వస్తుంది మళ్ళీ కొట్టకపోతుంది అది కాదు శాంక్షన్ అయిందని రండి ఎన్నోసార్లు చాలా మందికి ఉంది శాంక్షన్ అయిందని అప్పుడు మీటింగ్ పెట్టి ఊళ్ళో కూడా చెప్పారు అయింది అంటారు మరి మనకేమరకండి మేము పోలేస్తామా కాదండి మేము వాళ్ళ కాడికి పోలే అయిందని మొత్తం చేత్రం అనుకున్నాం అయిందంటే అయిందని కానీ కాంట్రాక్ట్కి అయిపోయింది కూడా అంటారు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ ఉన్నప్పుడే అంటారు మా పాలేరు అప్పటి నుంచి ఇంతవరకు కాల ఆయన పోయిండు తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ అప్పుడే అయింది అంటారు కలెక్టర్ కాడికి మేము పోలేదండి మేము పోలేస్తామండి కలెక్టర్ కాడికి మామూలుగా మేము చిన్నకారు రైతులు మేము పోయి కలెక్టర్తో మాట్లాడాం మేము చెప్తున్నాం మేము వచ్చి మా అధికారులు వచ్చినప్పుడు చెబుతున్నాం అంతవరకే కానీ కలెక్టర్ కాడికి మేము పోలేస్తాం అదేనండి ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా రోడ్లే డిమాండే రైతు వారిగా రైతులు ఏది కోరుకున్నా రోడ్డు మంచుకుంటేనే పొలం కాడికి పోలేస్తాం వర్షాలు వచ్చినప్పుడు పోలేకపోతున్నాం